నువ్వు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, అయితే ఒక 10 గేదెలు కానీ 10 ఆవులతో కానీ స్టార్ట్ చేస్తాం. అయితే డెలివరీ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోకుండా ఈ ముందలకెళ్తే ఎట్లా? ఎస్, అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. డిస్ట్రోకియా గురించి మనం లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే అన్న సొల్యూషన్ ఏంటి, దీనికి కారణం ఏంటి, ప్రికాషన్స్ ఏంటి అని అడిగారు అనమాట. యాక్చువల్గా డిస్ట్రోకియా అంటే డెలివరీలో అబ్నార్మాలిటీ, అంటే డెలివరీ పొజిషన్ వచ్చేసి బేబీ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్రంట్ 2 లెగ్స్ అండ్ హెడ్ ఇలా పెట్టుకొని బయటకు వస్తుంది. ఆ పొజిషన్లో రావాలి, లేకుండా ఓన్లీ హెడ్ ఉండటం, లేకపోతే దూడ రొటేట్ అయ్యి వెనక్కి ఉండటము, ఒక లెగ్ వెనక్కి ఒక లెగ్గే బయటకు ఉండటం, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. అసలు డెలివరీ అనేది ఎంత టైంలో అవ్వాలి? హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపు యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉచ్చబొడ్డు లైక్ అది పగిలిపోయిన తర్వాత లేదా బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్ అవ్వాలన్నమాట. అది కాని సందర్భంలో కంపల్సరీ దగ్గరలో ఉన్న వెట్ని కన్సల్ట్ అవ్వాలి, వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అయితే అన్న సొల్యూషన్ ఏంటి దీనికి? సొల్యూషన్ ఏం లేదు, అజాగ్రత్తగా ఉండకూడదు. మనకి డెలివరీ సిమ్టమ్స్ కనపడుతున్నాయి, జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. డెలివరీ సిమ్టమ్స్ కనపడుతున్నప్పటి నుంచే మన దృష్టి అంతా దాని మీదనే ఉంచాలన్నమాట.